అమిత్ షా రోడ్ షో ఈరోజు ఎలా జరిగింది? పార్టీ క్యాడర్లో జోష్ ఎలా ఉంది? చూశారు కదా, మొట్టమొదటిసారి ఓల్డ్ సిటీలో వచ్చిన తర్వాత ఎంత బ్రహ్మాండమైన స్వాగతం పలికిన విషయం మనం అందరూ విజువల్స్ చూసినాము. తప్పకుండా ఈ ప్రాంతంలో ఇటు సికింద్రాబాద్ కానీ అటు మల్కాజిగిరి కానీ ఇటు ప్రాంతాల్లో కూడా దాని ఉంటుంది ప్రభుత్వం. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా అభ్యర్థిని పెట్టిన తర్వాత మాధవలత గారిని ఎప్పుడైతే చూసినామో మొట్టమొదటిసారి మేము గమనించిన మీడియా ద్వారా కానీ ఇతర పత్రిక ద్వారా నుండి ఓవైసీ గారు ఇంటింటికి వెళ్ళి ఓటు ఆర్జించే స్థాయికి వచ్చింది. అంతకుముందేమో డిమాండ్ చేసేవాడు, అసలు కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళని పరిస్థితి. ఈరోజు గడప గడప దొక్కాల్సిన పరిస్థితి అంటే అది భారతీయ జనతా పార్టీకి వస్తున్న ఆదరణ వల్లనే బెంబేలెత్తిపోయి ఈరోజు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఆడ ఓటుకు సంబంధించిన మహిళలు కూడా అత్యధిక శాతం ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయని మాకు సర్వేలు తెలుస్తున్నాయి. సంచలనం కూడా సృష్టించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఓకే, హైదరాబాద్లో మాధవీలత ఎంతవరకు సక్సెస్ అవుతుందంటారు? చూస్తున్నారు, మాధవలతకి ఎప్పుడైతే క్యాండిడేట్గా అనౌన్స్ చేసినాం, వారు అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రజల్లో వారు చూసుకొని వెళ్ళడము, ముఖ్యంగా ముస్లిం మహిళలు కూడా ఎవరైతే మైనారిటీ అనుకున్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు తెలిపి ముందుకు రావడము, ఎక్కడికి వెళ్ళినా కూడా ఘన స్వాగతం పలకడము, భారతీయ జనతా పార్టీ వారికి సంబంధించిన ఒక సున్నితం అంశం త్రిబుల్ తలాక్ విషయం కావచ్చు, లేకపోతే ఇతరత్ర విషయాలన్నింటినీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించే పనిలో వాళ్ళు ఉన్నారు కనుక తప్పకుండా మాధవీలత గారికి అక్కడ ఏదైనా సంచలనం జరిగి విజయం సాధిస్తుందనే ధీమా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చింది. కార్యకర్తలు కూడా బ్రహ్మాండంగా ఉత్సాహం పెంచారు. ఈరోజు మా కేంద్ర మంత్రి గారు అమిత్ షా గారి యొక్క సభ, వారి యొక్క ర్యాలీ ఎంత విజయవంతమైందో అడుగడుగునా కూడా ప్రజలు నీరాజనం పెట్టిన విషయం చూస్తుంటే మనకు అర్థమవుతున్నది. రైట్ అండి, కాలర్ ఉన్నారు శ్రవణ్ కెనడా నుంచి. శ్రవణ్ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. కుమార్ గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. సార్ ఒక స్ట్రైక్ క్వశ్చన్ అండి. ఇప్పుడు అందరికీ దేశంలో ఉన్న 140 కోట్ల మందికి వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పేసి అందరికీ ఒక వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పుడు దాని రిజల్ట్ రావడంతో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లా ఉన్నాయనేసి అఫీషియల్ గా వాళ్ళు ఆస్ట్రాజెనెకా వాళ్ళే అనౌన్స్ చేసినారు. ఇప్పుడు ఇంతమంది జీవితాల్ని మీరు ఒక ఏం చేయాలో తెలియని స్థితిలో పెట్టారు. సో ఇప్పుడు వాళ్ళందరికీ మీరు ఏమి హామీ ఇస్తారండి? అంటే చాలా మంది ఆల్రెడీ లైఫ్స్ పోయాయి, కొంతమంది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఇప్పుడు నా ఫ్యామిలీతో తీసుకున్నా సరే మా బావగారికి సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అన్నమాట. వాళ్ళకి సడన్ గా హార్ట్ ఇష్యూస్ వచ్చేసి ఇప్పుడు చాలా ఇష్యూస్ లో ఆయన ఫేస్ అవుతున్నాడు అనమాట. సో మన దేశమే కాదు వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళ లైఫ్ ని కూడా స్టేక్ లో పెట్టేస్తున్నారు మీరు. ఇప్పుడు ఒక టెస్టింగ్ లేదు, ఏం ప్రాపర్ లేదు. ఇది ఒక జెన్యూన్ ఇష్యూ అండి. దీన్ని మీరు ఎట్లా అడ్రస్ చేస్తారు? ఏమైనా ఇన్సూరెన్స్ లాంటివి కానీ ఏమైనా ఇస్తారా? 100 కోట్ల మందికి మీరు దీన్ని సేవ చేయగలరు? మా జీవితాలను ఎందుకు ఇట్లా మీరు చేసినారు? మిత్రులు, మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆనాడు కోవిడ్ ఉన్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎటువంటి భయానక సిచ్యువేషన్ ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి స్థితిలో మరి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భంగా ముఖ్యంగా ఈ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ కానీ వారికి సంబంధించిన ఎంతో పెద్ద ఎత్తున వాళ్ళకు నిధులు అందించి మీ దేశ పౌరుల ప్రాణాలను రక్షించాలనే ఆలోచనతో అనేకమైన టీకాలను ప్రాక్టికల్గా చేసి తన మీదనే ప్రయోగం చేసుకొని మిగతా వాళ్ళకు కాకుండా తను కూడా కోవిషీల్డ్ వేసుకున్నాడు. మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే వేసుకొని చూసుకొని ముందుకు వచ్చి ప్రజలందరూ కూడా కాపాడిన పరిస్థితిని మనం మర్చిపోకూడదు. అదేవిధంగా ఈరోజు ప్రపంచ దేశాలు కూడా 44 దేశాలకు మనము ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా ఇచ్చినాం. సరే, కెమికల్ సంబంధించి ఎలా వస్తున్నది నేను కూడా చూశాను. దానికి అందరూ కూడా రెమెడీ చూస్తారు. ఎక్కడైనా కూడా ఏ టాబ్లెట్స్ అయినా ఏ ఇంజెక్షన్ అయినా కూడా మనకు చిన్నగా ఎర్రర్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన రెమెడీ కూడా ఉండే అవకాశం ఉంటే మనకు ఏ టాబ్లెట్ వేసుకున్న రియాక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన వేసుకుని ఉంటుంది. ఇది మీరు కోవిషీల్డ్కి సంబంధించి మాధ్యమంలో వస్తున్నాయి, కానీ ఎన్నికల ముందు ఈ మాధ్యమాలు రావడం కూడా మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇదే విమర్శించే వాళ్ళు ఈ దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళంతా కూడా నరేంద్ర మోడీ గారిని దేవుడిగా మాట్లాడిన సందర్భాలు కూడా మనం మర్చిపోకూడదు. 140 కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడమే కాకుండా ఆయన రాత్రింబవళ్ళు కష్టపడి ఎక్కడెక్కడైతే ల్యాబ్లు వాళ్ళు ఎంత రీసెర్చ్ చేస్తున్నారో, ఏడైతే ఆ టీకాను తయారు చేసుకున్న సెంటర్లకు కూడా వెళ్ళి వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వడం కాకుండా ఆర్థికంగా కూడా సపోర్ట్ ఉండి చేసిన విషయంతో మనం అందరం కూడా ఈరోజు మాట్లాడుతున్నాము, ఈరోజు కలిసి ఉంటున్నాము, జీవిస్తున్నామంటే కేవలం ఆ టీకాల వల్లనే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటే దానికి సంబంధించి కూడా జరుగుతాయి కూడా.
దానికి 1-2 అరను మనం పెట్టుకొని మొత్తం ఈ 140 కోట్ల మంది ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారనే మాట ఉన్నది, అది తప్పు. అలా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. 100 మంది ప్రాణాలకు 40 కోట్ల మంది ప్రాణాలను కాపాడారు. ముఖ్యంగా ఒక సింగిల్ ఎన్పీ లేకుండా ఉచితంగా మన దేశ ప్రజలందరూ కూడా 1 కాదు 2 సార్లు కానీ బూస్టర్ కూడా ఇచ్చేసి మనల్ని కాపాడిన విషయాన్ని మనందరం మర్చిపోకూడదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.